మధ్యన మార్చుకుంటున్నారు అంతే ఇద్దరు కూడా కొన్ని చోట్ల. అట్లాగా రాజశేఖర రెడ్డి విషయంలో 2009లో చేసింది ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి. 2004లోనే చేసినట్టుంది. 2004లో ముందు అభ్యర్థిగా అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయకుండా కాంగ్రెస్ గెలిచాక అతనికి చెప్పింది. అంటే ఆయనకి పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చినప్పుడే సీఎం క్యాండిడేట్ అనేటువంటిది వాళ్ళ మనసులో ఉంది, కానీ అధికారికంగా ప్రకటించాల. మళ్ళీ పార్టీలో అంతర్గత కలహాలు వస్తాయి, ఒకళ్ళనొక్కళ్ళు దెబ్బ తీసుకుంటారని అనౌన్స్ చేయలేదు. గెలిచిన తర్వాత మాత్రం వెంటనే ఆయన సీఎం చేసేసింది. అక్కడెక్కడ బేషజాలకు పోలేదు. ఆ తర్వాత 2009లో ముందుగానే సీఎం క్యాండిడేట్ ఈయన అని చెప్పుకొచ్చింది. అంటే ఓవరాల్ గా రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయతతో పనిచేశారు, అంతే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టినా ఆయన నెగ్గుకు రాగలిగారు, చివరికి సీఎం అయ్యారు. అంటే ఎక్కడా కూడా తగ్గలేదు, సొంతంగా ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసేసరికి ఒక్క దెబ్బకి ఆయన విసిగిపోయారు, సొంతంగా పార్టీ పెట్టారు. అక్కడ నేను కంపేర్ చేస్తున్నాను, ఎలా చూడచ్చు? చాలా పెద్ద తేడా. అంటే ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు లైఫ్ ఏముంది, జాతీయ పార్టీ పెట్టాలని